వాస్తవంగా ప్రకటించింది. సరే, తన కొడుకు పేరు తన ఇష్టం ఉన్న పేరు పెట్టుకోవచ్చు, అందులో ఎలాంటి అభ్యంతరం లేదు, ఆ ఫ్రీడమ్ తనకుంది. సరే, ఈ పురుషాధిక్య సమాజం తండ్రి పేరు రావాలి అది ఇది, సరే అంత లోతుగా నేను వెళ్ళాను. కానీ ఇన్ని రోజులు ఏమైంది తండ్రి మీద ప్రేమ? అసలు రాజీవ్ గాంధీ 91లో చనిపోతే ఆ తర్వాతే ప్రియాంక వాద్రాకి పెళ్ళైంది రాబర్ట్ వాద్రాతో. ఆ తర్వాతే రేహన్ వాద్రా పుట్టాడు కదా. అప్పుడేమైంది తండ్రి మీద? తండ్రి చనిపోయాడు కదా. అప్పటికే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, బతుకున్నప్పుడు పెట్టరు అని. చనిపోయిన తర్వాతనే కదా పెళ్ళై కొడుకు పుట్టింది. ఎందుకు పెట్టలేదు మరి? ఓట్ల కోసం. అంటే అంత మూర్ఖులు ఆ స్థాయిలో ఇంకా బానిస మనస్తత్వం ఉన్నోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సాగుతుంది ఆ పార్టీకి, ఆ కుటుంబ పార్టీకి, ఆ కుటుంబానికి. ఇప్పుడు ఆ కుటుంబ పార్టీ ఎలాంటి వాళ్ళని వాళ్ళ నాయకులుగా నియమించుకుంటుంది? షర్మిల లాంటి వాళ్ళని. వైఎస్ షర్మిల క్రిస్టియను, తన భర్త ఎవాంజలిస్టు, కొడుకు కూడా తయారైపోయిండు. ఆమె వచ్చి టీటీడీ మీద విమర్శలు చేస్తూ టీటీడీ నిధులతో గుడులు ఎట్లా కడతారు అని అడుగుతుంది.